నక్సలైట్లకైతే ఒక భారీ షాకే తగిలింది. హిడ్మా కంటే అత్యంత ప్రమాదకరమైన పవర్‌ఫుల్ అయినటువంటి జార్ఖండ్‌లో ఉన్నటువంటి మాంఝీ. అతన్ని పట్టించినా, చంపినా, శవాన్ని చూపెడితే ₹5,00,00,000 ఎప్పుడో ప్రకటించారు. ఆ మాంఝీతో పాటుగా 15 మంది మావోయిస్టుల్ని కాల్చి చంపినయి భద్రతా దళాలు. అయితే దాన్ని ఎదురు కాల్పులని అంటారు, ఎన్‌కౌంటర్ అని అంటారు. పశ్చిమ సింగ్‌భూమ్‌లో జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో కిరీబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అసల్ ఉన్నాడని చెప్పి ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అతని తల మీద 6 రాష్ట్రాల్లో మొత్తంగా 5 కోట్ల దాకా రివార్డు ఉంది. గత కొన్నేళ్లుగా మావోయిస్ట్ ఆర్గనైజేషన్‌లో అనల్ అలియాస్ అసల్ అంటారు కీలకంగా పనిచేస్తున్నాడు. భద్రతా బలగాల మీద భారీ దాడులకు పథకరచన చేయడం అటు జార్ఖండ్ ఏరియాలో ఇతనే స్పెషలిస్ట్ అనమాట. దాదాపు 4 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.